హలో అండి. ఒక మంచి నీతి కథను చెప్పుకుందాం. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. అతడికి ఒక్కగానొక్క కొడుకు. రాజు రాకుమారుడికి చిన్నప్పటి నుంచి అన్ని విద్యలు నేర్పించాడు. యుద్ధంలో కౌశలతను చూపుతూ ఆయుధాలు ఎలా ఉపయోగించాలో నేర్పించారు. అయితే రాకుమారుడికి ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనేటటువంటి ప్రసంగం ఎప్పుడూ రాలేదు. 16 ఏళ్ల వయసుకు చేరుకున్న రాకుమారుడు ఒకసారి ధనుస్సు బాణం తీసుకుని ఒంటరిగా వేటకని అడవికి వెళతాడు. ఏదైనా మృగం కనిపిస్తే చంపాలని ధనుస్సు బాణం చేతిలో పెట్టుకుని తిరగసాగాడు. కాసేపు తిరిగాక అతడికి సింహపు ధ్వని వినిపిస్తుంది. రాకుమారుడికి ముచ్చెమటలు పడతాయి. దగ్గరికి రాబోతున్న సింహాన్ని చూసి అనుకోని సంఘటనకు భయపడి చేతిలో ఉన్న ధనుస్సును బాణాన్ని కిందకి వదిలేస్తాడు. ఇంతలోనే పక్కన ఒక పెద్ద చెట్టు కనిపించడంతో కాస్త ధైర్యాన్ని తెచ్చుకుని టకటకమని చెట్టును ఎక్కేస్తాడు. ఆ సింహం ఆ చెట్టు కిందే కూర్చుంటుంది. సగం చెట్టెక్కిన రాకుమారుడు ఒకసారి పైకి చూస్తాడు. అంతే, అతడికి ప్రాణం పోయినంత పని అవుతుంది. దానికి కారణం చెట్టుకు ఇంకాస్త పైన ఒక కొమ్మ మీద భల్లూకం కూర్చొని ఉంది. పైన చూస్తే భల్లూకం, కింద చూస్తే సింహం. ఏం చెయ్యాలో తెలియక రాకుమారుడు చెట్టు మధ్యలోని ఒక కొమ్మను పట్టుకుని ఆగిపోతాడు. కాసేపటికి అతడికి చేతులు కాళ్ళు వణకసాగింది. అతడి పరిస్థితిని చూసి భల్లూకం అతడితో మాట్లాడుతుంది. రాకుమారా, భయపడవద్దు. నా మీద నమ్మకం ఉంచి పైకిరా. ఒక కొమ్మను గట్టిగా పట్టుకుని ఇంకొక కొమ్మ మీద కూర్చొందువు గాని రా అని చెబుతుంది. కొమ్మని చేత పట్టుకుని ఏలాడుతూ అలసిపోయిన రాకుమారుడికి ఇక వేరే మార్గం కనిపించలేదు. ఇప్పుడు ఆ భల్లూకం చెప్పినట్లు చెయ్యాలి. ఇక వేరే దారి లేక చెట్టు ఎక్కి కొమ్మ మీద కూర్చుంటాడు. బాగా చీకటి పడింది. అలసిపోయిన రాకుమారుడికి నిద్ర ముంచుకొస్తోంది. ఇది గమనించిన భల్లూకం, రాకుమారా, నీకు నిద్ర ముంచుకొస్తోంది. నాకింకా నిద్ర రావటం లేదు. కాబట్టి నా ఒడిలో వచ్చి పడుకో. 2-3 గంటల తరువాత నేను నిన్ను లేపుతాను. తరువాత నేను నీ ఒడిలో పడుకుంటాను. అలా మనిద్దరం నిద్రమత్తులు కింద పడిపోయి సింహానికి ఆహారం కాకుండా ఒకరినొకరు రక్షించుకుందాం అని చెబుతుంది. రాకుమారుడికి వేరే ఏ దారి కనిపించకపోవడంతో భల్లూకంపై నమ్మకం ఉంచి భల్లూకం ఒడిలో పడుకుని నిద్రపోతాడు. ఇంతలో సింహం పైకి చూసి, భల్లూకమా, ఈ మనుషులను నమ్మవద్దు. వీళ్ళు మనల్ని మోసం చేసి పంజరంలో ఉంచి మనకు నానా కష్టాలు కలిగించి వాళ్ళు మాత్రం వినోదాన్ని చూస్తారు. నాకు చాలా ఆకలిగా ఉంది. అతడిని కిందకు తోసావంటే నేను అతడిని తిని నా ఆకలిని తీర్చుకుని వెళ్ళిపోతాను. నువ్వు సురక్షితంగా వేరే చోటికి వెళ్ళిపోవచ్చు అని చెబుతుంది. దానికి భల్లూకం, అలా చేయడం కుదరదు. నన్ను నమ్మిన వాణ్ణి నేను మోసగించలేను. నువ్వే వేరే చోటికి వెళ్ళి ఇంకెక్కడైనా ఆహారాన్ని వెతుక్కో అని చెబుతుంది. సింహం చెట్టు కింద అలాగే వేచి ఉంటుంది. 2 గంటలయ్యాక భల్లూకం రాకుమారుణ్ణి లేపి, నాకు నిద్ర ముంచుకొస్తోంది. ఇప్పుడు నేను పడుకుంటాను. నేను కింద పడకుండా నన్ను గట్టిగా పట్టుకుని నువ్వు కూర్చో అని చెబుతుంది. రాకుమారుడు సరేనని భల్లూకాన్ని గట్టిగా పట్టుకుని కూర్చుంటాడు. కాసేపటికి భల్లూకం నిద్రలోనికి జారుకుంటుంది. అప్పుడు సింహం రాకుమారుని చూసి, రాకుమారుడా, ఈ భల్లూకాన్ని నమ్మవద్దు. దీనికి ఇంకా ఆకలి వేయలేదు. అందుకే నిన్ను తినలేదు. రేపు పొద్దున లేచి దానికి ఆకలి వేసిన వెంటనే నిన్ను తినేస్తుంది. కాబట్టి తెలివిని ఉపయోగించి నిన్ను నీవు రక్షించుకో. నాకు ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది. నిద్రపోతున్న భల్లూకాన్ని కిందకి తోసేశావంటే దానిని తిని నా ఆకలి తీర్చుకుని నేను వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు సురక్షితంగా మీ ఇంటికి చేరవచ్చు అని చెబుతుంది. ఇది విన్న రాకుమారుడు కాసేపు ఆలోచించి, ఈ సింహం చెబుతోంది నిజమే. నాకు ఈ భల్లూకానికి ఎటువంటి సంబంధమూ లేదు. నా ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి దీనిని కిందకు తోసేస్తే తప్పేంటి అని స్వార్థంగా ఆలోచించి భల్లూకాన్ని కిందకు తోస్తాడు. తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచిందని భల్లూకానికి వెంటనే మెలకువ వచ్చి తాను కింద పడుతున్నానని తెలుసుకుని అప్రమత్తమై ఒక కొమ్మను గట్టిగా పట్టుకుంటుంది. తరువాత నిదానంగా కొమ్మ మీద వచ్చి కూర్చుంటుంది. రాకుమారుడికి ప్రాణాలు పోయినంత పని అయ్యింది. ఇక ఈ భల్లూకం తనను వదలదని అతడికి అర్థమయ్యింది. కింద వేచి ఉన్న సింహం
ఈ ఇద్దరిలో తనకు ఎవరు ఆహారంగా దొరకలేదని నిరాశ చెంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు భల్లూకం రాజకుమారుని చూసి, రాకుమారా, నువ్వు పడుకుని ఉన్నప్పుడు సింహం నిన్ను కిందకు తొయ్యమని అడిగింది. కాని నీకు మోసం చేసి విశ్వాసఘాతకుడు కాకూడదని నేను ఆ పని చెయ్యలేదు. జంతువైన నేను అంతలా ఆలోచిస్తే మనుష్య జన్మను ఎత్తిన నువ్వు జంతువు కన్నా హీనంగా ప్రవర్తించావు. స్వార్థంతో నాకు ద్రోహాన్ని తలపెట్టడానికి చూశావు. నువ్వు కింద పడిపోకుండా నిన్ను కాపాడానన్న కృతజ్ఞతను కూడా చూపకుండా మహాకృతజ్ఞుడివి అయ్యావు. నీవు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఈ జన్మలోనే దాన్ని అనుభవించాలి. కృతజ్ఞత అన్నది మనుషులకు ఉండాల్సిన ముఖ్య లక్షణం. దానిని మర్చి పశువు కన్నా హీనంగా ప్రవర్తించావు. కృతజ్ఞుడైన నువ్వు తప్పకుండా శిక్షను అనుభవించాలి. అయితే నేను నిన్ను చంపను. నీలాంటి కృతజ్ఞుణ్ణి తాకిన మహాపాపం కలుగుతుంది. ఆ దేవుడే నీకు శిక్షను విధిస్తాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాకుమారుడు తాను చేసిన పనిని తలుచుకుంటూ అప్పట్నుంచి పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తించసాగాడు. రాజు గొప్ప గొప్ప వైద్యులను పిలిపించి ఎన్నో చికిత్సలు చేయించినా కూడా అతడు మామూలు మనిషి కాలేకపోయాడు. తన కొడుకుకు అన్ని సంపదలు సమకూర్చి అన్ని విద్యలు నేర్పించానే కాని మానవత్వాన్ని నేర్పించలేకపోయాను అని పశ్చాత్తాప పడతాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.